చేశారు. అయ్యో మా యేసు ప్రభు బిచ్చగాడు అయిపోయాడే నాయన, నీ యేసు ప్రభు తండ్రి దగ్గర యాచెత్తున్నాడు బాబు, భీక్ మాంగ్తా హే ఓ. ఆయన నీ యేసు ప్రభు తండ్రి దగ్గర యాచెత్తున్నాడు బాబు, భీక్ మాంగ్తా హే ఓ బాబు, భీక్ మాంగ్తా హే ఓ. ఎవరి దగ్గర? ఎవరు భీక్ మాంగడం అంటే ఏంటండి? హిందీలో అంటారు దాన్ని. అంటే ముష్టి అడుక్కోవడం అని, అంటే ముష్టి అడుక్కోవడం అని, అంటే ముష్టి అడుక్కోవడం అని, యాచిస్తున్నాడు అని. శ్లోకానికి ఇంకా తీసుకోవడం ఇంకా అర్థం కాలేదు ప్రజలకి. ఆనాడు అప్పుడున్న కాలంలో ఆ ప్రజలకు అర్థం కాలేదు, ఇప్పుడున్న మన తరంలో మన వాళ్ళకి కూడా అర్థం కాలేదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు, కానీ మనుషులు పోలికగా పుట్టి వాటి స్వరూపం ధరించుకొని తను నాను నిత్యంగా చేసుకోలేను. ఎవరు ప్రభు? దేవుడి స్వరూపంలో ఉండి దేవునితో సమానంగా కూర్చునే కుమారుడు. ఏ తండ్రికి కుమారుడికి ఎటువంటి హెచ్చుతగ్గులు లేవు, సమానుడు. హెచ్చుకోవడంతో తండ్రి అంతే, తండ్రి ఎంతో కుమారుడు అంతే, ఎంత మాత్రమూ తక్కువ కాదు. ఈ మాట్లాడగానే పరిచయులు కానీ మత